దేహము దానస్థిరమట. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తనలో అన్నమయ్య శరీరం అశాశ్వతం, ఆత్మ శాశ్వతం అనే మూల సూత్రాన్ని ప్రబోధించారు. మనిషి తన కళ్ల ముందు కనిపిస్తున్న మాయలో చిక్కుకుని తనలో ఉన్న దైవాన్ని ఎలా మర్చిపోతున్నాడో ఇందులో వివరించారు. ఈ మోహపు అలవాట్లు ఎప్పుడు తీరుతాయో అని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ శ్రీవేంకటేశ్వరుని స్మరణే శరణ్యమని తెలిపారు. తెలుగు సారాంశం: శరీరం అశాశ్వతమైనది, కాని అందులో ఉన్న జీవుడు, ఆత్మ శాశ్వతుడు. ఈ దేహంపై ఉన్న మోహం ఎప్పుడు వదులుతుందో కదా. కన్నులు చూసే కోరికల వల్ల, మనస్సు పడే ఆరాటం వల్ల మనిషి తనను తాను తెలుసుకోలేకపోతున్నాడు. ఆశల వల్ల వచ్చే అవమానాలకు లోనవుతున్నాడే తప్ప ఆ భగవంతుని పరవశాన్ని పొందడం లేదు. అందరి మనసులోనూ దైవం ఉన్నా మాయలో పడి ఆయన్ని మర్చిపోతున్నారు. నిరంతరం తిరువేంకటపతిని ఆత్మలో తలచుకుని పరమానందాన్ని పొందే రోజు ఎప్పుడు వస్తుందో అని అన్నమయ్య ఆకాంక్షిస్తున్నారు. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ సంకీర్తన, Annamaya explains the concept of the transient body versus the eternal soul, Jiva. He reflects on when humans will finally overcome their physical attachments and worldly delusions. He observes that people are blinded by desires arising from the senses, leading to mental agony and a lack of self-realization. Despite God residing within every heart, people forget him due to their preoccupation with social status and greed. Annamaya concludes that only by constantly meditating on Lord Venkateshwar within one's soul can one attain supreme bliss and liberation. Pallavi. దేహముదా నస్ధిరమట దేహి చిరంతనుడోనట దేహపు మోహపు నేతలు తీరుట లెన్నడుకో. భావము: ఈ శరీరం అస్థిరమైనది, కాని దేహి, ఆత్మ మాత్రం ఎల్లప్పుడూ ఉండేవాడు, శాశ్వతుడు. మరి ఈ దేహం మీద ఉన్న మోహపు చేష్టలు ఎప్పుడు ముగుస్తాయో కదా. వివరణ: దేహం నశించేదని తెలిసినా మనిషి దానికే ప్రాధాన్యత ఇస్తుంటాడని, ఆ అజ్ఞానం ఎప్పుడు తొలగిపోతుందో అని అన్నమయ్య ప్రశ్నిస్తున్నారు. చరణం 1. కన్నుల బుట్టిన కాంక్షలు కప్పికదా దుర్బోధల కన్నులు మనసునుర దనియక గాసిరబడిరి జనులు, తన్నిక నెరుగుట లెన్నడు తలపులు దొలగుట లెన్నడు తిన్నని పరవశములచే తిరుగుట లెన్నడుకో. భావము: కళ్లకు కలిగే కోరికలు, చెడు ఆలోచనలు కమ్ముకోవడం వల్ల జనులు మనశ్శాంతి లేకుండా కష్టపడుతున్నారు. తమను తాము తెలుసుకోవడం ఎప్పుడు? ప్రాపంచిక తలపులు తొలగిపోవడం ఎప్పుడు? దైవ పరవశంలో మునిగి తేలే స్థితి ఎప్పుడు కలుగుతుందో కదా. వివరణ: ఇంద్రియ చాపల్యం వల్ల మనిషి ఆత్మజ్ఞానానికి దూరమవుతున్నాడని. చరణం 2. సిగ్గులు దొలగనియాసల జిక్కికదా దుర్మానపు సిగ్గులు ఎగ్గుల చేతను చిక్కువడిరి జనులు. సిగ్గులు దొలగుట ఎన్నడు చిత్తము లోనోటెన్నడు తగ్గలు ముగ్గుల నేతలు తలగుట లెన్నడుకో. భావము: సిగ్గు విడిచిన ఆశల వల్ల, వృధా గర్వం వల్ల వచ్చే అవమానాలలో ఎగ్గులు జనులు చిక్కుకుంటున్నారు. ఈ మొండి పట్టుదలలు పోవడం ఎప్పుడు? మనస్సు అదుపులోకి రావడం ఎప్పుడు? ఈ ఎత్తుపల్లాల, తగ్గులు మొగ్గులు, లౌకిక బతుకు ఆటలు ఎప్పుడు మారుతాయో కదా. వివరణ: మనిషి తన అహంకారం వల్ల పడే ఇబ్బందులను ఇక్కడ చరణం 3. మనసు బుట్టిన యాతడు మనసున బెనగుని తిరుగగా మనసే తానగు దైవము మరచిరియుందరును, అనయము తిరువేంకటపతి యాత్మదలచి సుఖింపుచూ ఘనమగు పరమానందము కలుగుట లెన్నడుకో. భావము: మన్మథుడు మనసులో పుట్టి కోరికలు రేపుతుంటే, అంతర్యామిగా మనసులోనే ఉన్న దైవాన్ని అందరూ మర్చిపోతున్నారు. ఎల్లప్పుడూ ఆ తిరువేంకటపతిని తన ఆత్మలో స్మరిస్తూ గొప్పదైన పరమానందాన్ని పొందే అదృష్టం ఎప్పుడు కలుగుతుందో. వివరణ: మనసులోని వికారాలను వదిలి మనసులోనే ఉన్న దైవాన్ని చూడటమే పరమసుఖమని అన్నమయ్య ముక్తాయింపునిచ్చారు. భావయామి గోపాలబాలం. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తనలో అన్నమయ్య బాలగోపాలుని దివ్య మంగళ స్వరూపాన్ని స్మరించారు. నడుముకు గంటల మొలతాడు కట్టుకుని చేతిలో వెన్న ముద్దతో నర్తించే ఆ చిన్ని కృష్ణుడే తిరుమల కొండపై వెలసిన పరమపురుషుడైన శ్రీవేంకటేశ్వరుడని అన్నమయ్య పరవశించి కీర్తించారు. తెలుగు సారాంశం: మనస్సుతో సేవించదగినవాడు, గోపబాలకుడైన ఆ శ్రీకృష్ణుని నేను నిరంతరం ధ్యానిస్తున్నాను. నడుముకు ఉన్న మొలతాడు గంటల చప్పుడుతో, పాదాలకు ఉన్న అందెల సవ్వడితో అద్భుతంగా నృత్యం చేసే ఆ బాలకృష్ణుని రూపం అత్యంత ప్రకాశవంతమైనది.
బ్రహ్మాది దేవతలందరూ ఎవరి పాదాలనైతే స్మరిస్తారో అటువంటి నిరుపమానమైన పరమపురుషుడు చేతిలో వెన్న ముద్ద ధరించిన గోపాలబాలుడు ఇక్కడ తిరువేంకటాచలంపై వెలసి ఉన్నాడు. ఇంగ్లీష్ సమ్మరీ. In this soulful Sanskrit composition, Annamaya meditates on the divine form of the young cowherd boy, Lord Krishna, Gopala Bala. He vividly describes the aesthetic beauty of the child Krishna, whose waist ornament, Meghala, makes a rhythmic sound with its bells as he dances. With fresh butter in his hands and his feet adored by Brahma and other celestial gods, this unparalleled supreme being is none other than Lord Venkateshwar residing on the Tirumal hills. Pallavi. Bhavayami Gopalabalam manassevitam tatpadam chintayeyam sada. Bhavamu. మనస్సుతో సేవించదగినవాడైన ఆ గోపాలబాలుడిని, బాలకృష్ణుని నేను మనసులో నిలుపుకుంటున్నాను. ఆయన పాదపద్మములను ఎల్లప్పుడూ ధ్యానిస్తున్నాను. వివరణ. భగవంతుని బాహ్యంగానే కాక అంతరంగంలో మనస్సుతో సేవించడమే ఉత్తమమని అన్నమయ్య ఇక్కడ తెలుపుతున్నారు. చరణం 1. కటిఘటిత మేఖలా ఖచిత మణిఘంటికా పటల నినదేన విభ్రాజమానం కుటిల పదఘటిత సంకుల సింజితే నతం చటుల నటన సముజ్వల విలాసం. భావము. నడుముకు కట్టుకున్న మొలతాడుకు ఉన్న మణులతో కూడిన గంటల చప్పుడుతో ఆయన ప్రకాశిస్తున్నాడు. వంకరగా పాదాలు ఉంచి కుటిల పద అందల సవ్వడితో చకచకలాడుతూ నర్తిస్తున్న ఆయన నృత్య విలాసం ఎంతో ఉజ్వలంగా ఉంది. వివరణ. బాలకృష్ణుడు నర్తిస్తున్నప్పుడు కలిగే ధ్వనులను, ఆ దృశ్య సౌందర్యాన్ని అన్నమయ్య ఇక్కడ వర్ణించారు. చరణం 2. నిరతకర కలిత నవనీతం బ్రహ్మాది సుర నికర భావన శోభిత పదం తిరువేంకటాచల స్థితం అనుపమం హరిం పరమపురుషం గోపాలబాలం. భావము. ఎల్లప్పుడూ చేతిలో వెన్న ముద్దను, నవనీతం ధరించినవాడు. బ్రహ్మాది దేవతల సమూహం చేత ధ్యానించబడే పాదములు కలవాడు. సాటిలేనివాడు అయిన ఆ పరమపురుషుడు, హరి, తిరుమల కొండపై వెలసిన శ్రీవేంకటేశ్వరుడే ఈ గోపాలబాలుడు. వివరణ. వెన్న దొంగ అయిన కృష్ణుడే సకల దేవతలకు పూజ్యుడైన వెంకటేశ్వరుడని అన్నమయ్య అద్భుతమైన ముక్తాయింపునిచ్చారు. పంకజాక్షులు సలసి పలికి నగగా. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తనలో అన్నమయ్య స్వామివారికి ఇష్టమైన పిండి వంటలు, అన్నప్రసాదాలు మరియు పెరుగు, మీగడల వంటి పదార్థాలను ఏకరువు పెట్టారు. పద్మావతీ దేవి వంటి సుందరాంగులు స్వామిని చూసి మురిసిపోతుండగా స్వామి ఆనందంగా ఆరగిస్తున్న దృశ్యాన్ని ఇక్కడ చూడవచ్చు. ఇది ఒక శృంగార మరియు నైవేద్య భక్తి సంకీర్తన. తెలుగు సారాంశం. అందగత్తెలైన కాంతలు మందహాసం చేస్తూ పిలుస్తుండగా, ఓ స్వామి, ఈ రుచికరమైన పదార్థాలను ఆరగించు. రకరకాల అన్నాలు, పులిహోర, దధ్యోజనం వంటివి, అప్పాలు, నెయ్యి, చక్కెరలతో నిండిన వంటకాలను స్వీకరించు. పిండి వంటలు, బెల్లం, పప్పులతో కూడిన భోజనాన్ని తృప్తిగా తిను. చివరగా మీగడ పెరుగు, పచ్చళ్లతో, ఊరగాయలతో కూడిన విందును ఆరగించమని వెంకటగిరీంద్రుడిని అన్నమయ్య వేడుకుంటున్నారు. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ సంకీర్తన, Annamaya invites Lord Venkateshwar to partake in a grand royal feast. As beautiful lotus-eyed maidens smile and invite him, Annamaya lists various delicacies prepared for the Lord. He describes mixed rices, milk puddings, heaps of sweets, appams, clarified butter, ghee, and sugar. He mentions savory items made of flour, jaggery, and lentils. Finally, he offers thick cream, curd, and spicy pickles, asking the Lord of Venkatadri to enjoy the meal served in beautiful platters. Pallavi. పంకజాక్షులు సలసిపలికి నగగా నింకా నారగించు మిట్టనే అయ్యా. భావము. పద్మము వంటి కన్నులు గల సుందరాంగులు మురిపెంగా పలుకుతూ నవ్వుతుండగా, ఓ స్వామి, ఇప్పుడే ఈ రుచికరమైన భోజనాన్ని ఆరగించు. వివరణ. స్వామివారికి నైవేద్యం సమర్పించేటప్పుడు ఉల్లాసభరితమైన వాతావరణాన్ని ఇక్కడ వర్ణించారు. చరణం 1. కలవంటకములు, పులుగములు, దుగ్ధాన్నములు, పలుదెరగులై న అప్పములగములు, నెలకొన్న నేతులను నెరతంపు చక్కెరలు గిలుకొట్టుచును నారగించవయ్యా. భావము. రకరకాల కలిపిన అన్నాలు, కలవంటకములు, పులగం, పరమాన్నం, దుగ్ధాన్నము, అనేక రకాల అప్పాలు, స్వచ్ఛమైన నెయ్యి మరియు చక్కెరలను ఇష్టంగా ఆరగించు.
వివరణ: తిరుమల నైవేద్యాలలో ప్రసిద్ధమైన అన్నప్రసాదాలను, తీపి పదార్థాలను అన్నమయ్య ఇక్కడ పేర్కొన్నారు. చరణం 2. పెక్కువగు సైదంపు పిండివంటల మీద పిక్కటిలు మెలుగు పొడి బెల్లములను ఒక్కటిగా గలుపుకుని ఉలుపు బప్పులతోడ కిక్కిరియనిటు లారగించవయ్యా. భావము: గోధుమ పిండి లేదా శనగపిండితో చేసిన అనేక పిండివంటలు, వాటిపై చల్లిన బెల్లం పొడి, మెరిసే నెయ్యి అన్నిటినీ పప్పులతో కలిపి తృప్తిగా ఆరగించు. వివరణ: భోజనంలోని ఘన పదార్థాలు మరియు రుచికరమైన పిండివంటల కలయికను ఇక్కడ వివరించారు. చరణం 3. కడుమధురమైన మీగడ పెరుగులను మంచి అడియాల పూరుగాయల రుచులతో బడిబడిగా నవకంపు పళ్ళెరంబులతోడ కడునారగించు వెంకటగిరీంద్ర. భావము: అత్యంత మధురమైన మీగడ పెరుగును, దానికి తోడుగా ఉండే అద్భుతమైన ఊరగాయల, పూరుగాయల రుచులతో కొత్త పళ్ళెరాలలో వడ్డించిన ఈ విందును ఓ వెంకటగిరి నాథ ఆరగించు. వివరణ: భోజనం చివరలో పెరుగు, ఊరగాయ వేసుకునే సంప్రదాయాన్ని మరియు స్వామివారి వైభవాన్ని తెలుపుతూ అన్నమయ్య సంకీర్తనను ముగించారు. భోగి సేనమును బుసకొట్టెడిని ఉపోద్ఘాతం. ఈ సంకీర్తనలో అన్నమయ్య సూర్యోదయ వేళను అద్భుతంగా చిత్రించారు. పాము పడగపై సేనించిన విష్ణుమూర్తిని, ఆయన సేనమైన ఆదిశేషుడు బుసలు కొడుతూ సమయమైందని గుర్తుచేస్తున్నాడని, కమలాలు వికసించడానికి స్వామి కనువిప్పు కోసం వేచి ఉన్నాయని చెబుతూ స్వామిని మేల్కొలిపారు. తెలుగు సారాంశం: ఓ వెంకటేశ్వర, నీ సేనమైన ఆదిశేషుడు బుసలు కొడుతున్నాడు, ఇక నీ యోగనిద్రను వీడి మేల్కొను. సూర్యుడు ఉదయించాడు, అరుణోదయ కాంతులు ప్రసరిస్తున్నాయి. నీవు కళ్ళు తెరవనిదే తామరలు వికసించసించవు. చీకటి తొలగి వెలుగులు రావాలన్నా, లోకమంతా ప్రకాశించాలన్నా నీ కనురెప్పలు విప్పాలి. నీవు మేల్కొని నీ దివ్య కాంతులను లోకంపై చల్లుతూ దర్శనమివ్వు. ఇంగ్లిష్ సమ్మరీ: ఇన్ దిస్ మార్నింగ్ hymn, సుప్రభాతం, Annamaya wakes up Lord Venkateshwar from his yogic sleep, Yog Nidra. He describes how the divine serpent Adisesha is hissing to signal the break of dawn. The sun has risen, and the sky is filled with the reddish glow of morning. Annamaya tells the Lord that the lotus flowers are waiting for his eyes to open before they bloom. He pleads with Lord Venkateshwar to cast away the darkness of the world by simply opening his eyes and spreading his radiant brilliance everywhere. Pallavi: భోగి సేనమును బుసకొట్టెడిని యోగనిద్ర పాయను మేల్కొనవే. భావము: పాము, ఆదిశేషుడు అనే సేనము బుసలు కొడుతోంది. సమయమైంది, నీ యోగనిద్రను వదిలి మేల్కొనవయ్యా. వివరణ: శేషతల్పంపై పవళించిన స్వామికి సమయపాలనను గుర్తుచేస్తున్న ఆదిశేషుని స్థితిని అన్నమయ్య ఇక్కడ కవిత్వీకరించారు. చరణం 1. కనులు తెరవక కమల బాంధవుడు వెన్నెల రేణువు వెలయదిదే, అనున మలసి నరుణోదయ మిదే మిన్నక నీవిటు మేలుకొనవే. భావము: నీవు కళ్ళు తెరవకుండానే సూర్యుడు, కమల బాంధవుడు, ఉదయించాడు. చంద్రకాంతి, వెన్నెల, కణికలు మాయమయ్యాయి. అరుణోదయం, ఎర్రని కాంతి, లోకాన్ని చుట్టేసింది. కాబట్టి నీవు ఇక మేల్కొనుము. వివరణ: సూర్యోదయం జరిగినా స్వామి కళ్ళు తెరిస్తేనే లోకానికి అసలైన వెలుగు వస్తుందని భక్తుడి భావన. చరణం 2. తెల్లని కన్నులు తెరవక విరియగ నొల్లక జలజములున్నవివే, కల్లనిదర నెను గవియగ నీయక మెల్లనాయనిటు మేలుకొనవే. భావము: నీ తెల్లని విశాలమైన కన్నులు తెరవకపోవడం వల్ల తామర పూలు, జలజములు వికసించడానికి ఇష్టపడకుండా అలాగే మొగ్గల్లా ఉన్నాయి. మాయా నిద్ర నిన్ను చుట్టుముట్టకుండా మెల్లగా మేల్కొనవయ్యా. వివరణ: భగవంతుని కన్నులకు, పద్మాలకు ఉన్న అవినాభావ సంబంధాన్ని ఇక్కడ వర్ణించారు. చరణం 3. తెరవగు రెప్పల తెల్లవారవలే తెరవక చీకటి దీరదిదే, తెరగు వెంకటాధిప నీ వెలుగుదు మెలుగులు చల్లుచు మేలుకొనవే. భావము: నీ కనురెప్పలు తెరిస్తేనే లోకానికి తెల్లవారుతుంది. నీవు కళ్ళు విప్పకుండా ఈ చీకటి తొలగిపోదు. ఓ వెంకటాధిప, సమస్త విధానాలు, తెరగు నీకే తెలుసు. నీ దివ్య కాంతులను, మెరుపులను ప్రసరింపజేస్తూ మేల్కొనవయ్యా. వివరణ: అజ్ఞానమనే చీకటి తొలగి జ్ఞానోదయం కలగాలంటే స్వామి అనుగ్రహం, కటాక్షం ఉండాలని ముక్తాయింపునిచ్చారు. ఏది చూచినను గడు నిటువంటి సోద్యములే. ఉపోద్ఘాతం.
ఈ సంకీర్తనలో అన్నమయ్య స్వామివారి అవతార విశేషాలను, ఆయన ప్రవృత్తిలోని వింతలను ఎత్తిచూపారు. సర్వేశ్వరుడైన వాడు సామాన్యునిలా ఎందుకు ప్రవర్తిస్తాడో, అచ్యుతుడైన వాడు అల్పమైన పనులు ఎందుకు చేస్తాడో అని అడుగుతూనే ఇవన్నీ ఆయన లీలలేనని కొనియాడారు. భగవంతుని అనంతత్వాన్ని అర్థం చేసుకోవడం మానవమాతృలకు సాధ్యం కాదని ఇందులో ధ్వనిస్తుంది. తెలుగు సారాంశం. ఓ స్వామి, నీవు చేసే పనులన్నీ వింతలుగానే ఉన్నాయి. భూమి మీద ఉంటూనే ఆశాన్ని అందుకోవడం నీకే సాధ్యం. గజేంద్రుని కాపాడిన కరుణానిధివి, మళ్లీ భయంకరమైన నరసింహ రూపం ఎందుకు ఎత్తావు? పాము మీద పడుకుంటూనే గరుత్మంతునిపై ఎందుకు ప్రయాణిస్తావు? పురుషోత్తముడివై ఉండికూడా మోహినిగా ఎందుకు మారావు? ఇంద్రుడికి తమ్ముడిగా వామనుడు ఎందుకు పుట్టావు? అంతటి పరమాత్మవు అయి ఉండికూడా ఈ లోకంలోని సామాన్య జీవకోట్ల మధ్య తిరుమల కొండపై ఎందుకు వెలిశావు? ఇవన్నీ నీ అంతు చిక్కని లీలలే. ఇంగ్లీష్ సమ్మరీ. In this Sankirtana, Annamaya marvels at the contradictory nature of Lord Vishnu's divine plays, Leelas. He questions how the Supreme Lord, who exists on earth, reaches the infinite heights of the sky. He ponders why the compassionate savior of Gajendra took the ferocious form of Narsimha, and why he who reclines on a serpent travels on a bird, Garuda. Annamaya wonders why the supreme male, Purushottama, manifested as a woman, Mohini, and why the king of gods chose to be the younger brother of Indra. Ultimately, he expresses that the transcendent Lord has chosen to reside among common mortals on the Tirumal hills. Pallavi. ఏది చూచినను గడు నెటువంటి సోద్యములే మేదినికి గిందుపడి మిన్నందనేలా. భావము. స్వామి, నీ ఏ లీలను చూసినా అది ఎంతో ఆశ్చర్యంగా, సోద్యము ఉంటుంది. భూమి మీద అల్పుడిలా ఉంటూనే ఆకాశమంత ఎత్తుకు ఎదగడం నీకే చెల్లింది. భగవంతుడు అణువులో అణువుగా, బ్రహ్మాండంలో బ్రహ్మాండంగా ఉండగలడని అన్నమయ్య ఇక్కడ సూచించారు. చరణం 1. కరిరాజుగాంచిన కరుణానిధివి, నీవు అరిది నరసింహరూపైతివేలా. ఉరగేంద్రసేనమున నుండి నీవును సదా గరుడవాహనుడవై గమనించనేలా. భావము. గజేంద్రుని కాపాడిన దయామయుడివి నీవు, మరి అంతలోనే భయంకరమైన నరసింహ రూపం ఎందుకు ధరించావు? పాము, ఆశేషుడు మీద పవళించి ఉండే నీవు, ఆ పాముకు శత్రువైన గరుడ వాహనంపై ఎందుకు తిరుగుతావు? వివరణ. స్వామిలోని శాంత, రౌద్ర రూపాల మధ్య మరియు ఆయన విరుద్ధమైన వాహన, సేనాల మధ్య ఉన్న వైవిధ్యాన్ని ఇక్కడ వర్ణించారు. చరణం 2. పురుషోత్తమ ఖ్యాతి పొదలి యమృతము వంప తరుణివై ఉండన్నిటు దైన్యమేలా. శరణాగతులకు రక్షకుడవై పాము నీ చరణముల కిందైన చలముకొననేలా. భావము. పురుషులలో ఉత్తముడవని పేరు పొంది దేవతలకు అమృతాన్ని పంచడానికి స్త్రీ రూపం, మోహిని, ఎందుకు ఎత్తావు? శరణు కోరిన వారిని రక్షించే నీవు, కాలేయుని వంటి పాములను నీ పాదాల కింద తొక్కి పంతం పట్టడం, చలముకొననేలా ఎందుకు? వివరణ. అమృత మదన వృత్తాంతాన్ని మరియు కార్యమర్దన ఘట్టాన్ని ప్రస్తావిస్తూ స్వామి లీలలను ప్రశ్నించారు. చరణం 3. దేవతాధివుడవై దీపించి ఇంద్రునకు భావింప తమ్ముడన బరగితేలా. శ్రీవెంకటాచల స్థిరుడవై లోకముల జీవకోట్లలోన జిక్కువడనేలా. భావము. దేవతలందరికీ అధిపతివై వెలిగిపోతూ కూడా ఇంద్రుడికి తమ్ముడిగా, వామనావతారంలో ఉపేంద్రుడిగా ఎందుకు పిలిపించుకున్నావు? సమస్త లోకాలకు కర్తవైన నీవు స్థిరంగా తిరుమల కొండపై వెలసి ఇక్కడి సామాన్య జీవరాశుల మధ్య ఎందుకు చిక్కుకున్నావు? వివరణ. పరమాత్మ సామాన్య భక్తుల కోసం ఇంతగా దిగిరావడం ఆయన కరుణకు నిదర్శనమని అన్నమయ్య ముక్తాయింపునిచ్చారు.